బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టారు దివ్యల మాదిరి. హౌస్ లో కేవలం 3 వారాలు మాత్రమే ఉన్నా కూడా తన ఆట తీరు మాట తీరుతో బిగ్ బాస్ ఆడియన్స్ కు బాగానే చేరువైంది. ఫైర్ బ్రాండ్ ట్యాగ్ కు తగ్గట్టుగానే మొదట్లో తోటి కంటెస్టెంట్లతో గొడవలు పడిన ఆమె ఆ తర్వాత పూర్తిగా మారిపోయారు. బిగ్ బాస్ తనుజాతో సహా తోటి కంటెస్టెంట్లందరితోనూ స్నేహంగా మెలిగింది. కాగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన దివ్యల మాదిరి వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉన్నారు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ ఉన్నారు. అలా తాజాగా ఓ టాక్ షోకు హాజరైన ఆమె మహిళల వస్త్రధారణ విషయంపై స్పందించారు. అమ్మాయిలకు డ్రెస్సింగ్ విషయంలో లిమిట్స్ ఉండాలి. ఈ విషయంలో నేను శివాజీ గారికి మద్దతు తెలుపుతూ ఒక వీడియో సైతం రిలీజ్ చేశాను. మనం వేసుకునే దుస్తులను బట్టి సమాజంలో లైంగిక దాడులు జరుగుతున్నాయా అంటే నేను అవునని చెప్పను. కానీ మనకంటూ సెక్యూరిటీ ఉండాలి. సౌకర్యంగా లేని బట్టలను వేసుకెళ్లి అందరూ చూస్తూ ఉండగానే సర్దుకోవడం కంటే నిండుగా దుస్తులు వేసుకుని వెళ్లడం మంచిది. అమ్మాయిలకు అందం అనేది ఎక్స్పోజింగ్ చేస్తే రాదు. ఒంటిపై నిండుగా బట్టలు వేసుకున్నప్పుడే అమ్మాయిలకు అందం రెట్టింపు అవుతుంది. మనం ఎప్పుడైతే నిండుగా దుస్తులు ధరిస్తామో అప్పుడే మనం బయటకు వెళ్ళినా చాలా గౌరవం ఉంటుంది అని చెప్పుకొచ్చింది దివ్యల మాదిరి. కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ మనం ఇంట్లో షార్ట్ వేసుకుంటే మన అన్నకు నాన్నకు అలాంటి ఫీలింగ్స్ రావు కదా అని కామెంట్స్ చేశారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అన్న యాంకర్ ప్రశ్నకు దివ్యల మాదిరి ఇలా స్పందించారు. ఈ మధ్యకాలంలో ఎన్ని సందర్భాల్లో మనం కూతురుపై తండ్రి లైంగిక దాడి, అన్న వల్ల గర్భవతి అయిన చెల్లెలు అనే వార్తలు వినలేదు. అలాంటి ఫీలింగ్స్ రానప్పుడు ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి? బట్టలు విప్పి తిరిగితేనే స్వతంత్రం అనుకోవడం చాలా తప్పు. అమ్మాయిలు మీరు ఇండిపెండెంట్ గా ఎదిగితేనే మీకు స్వతంత్రం వచ్చినట్టు అని ఆవిడ ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈమె కమెంట్స్ నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి.